యోగా సాధకులకు అభిమానులకు మా నమస్సుమాంజలి. నా పేరు అంకాల సత్యనారాయణ. మేము గత కొన్ని దశాబ్దాల నుండి ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధనలో మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నామని, ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో గత ఏప్రిల్ 13న మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు డాక్టర్ జి లక్ష్మీ షా ఐఏఎస్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేయటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంత చక్కటి అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామని ఆశిస్తున్నాను. 79 రోజులు కంప్లీట్ చేసుకుని 80వ రోజులోకి అడుగెడుతున్నాం. మనం 80వ రోజు ఓంకారంతో స్టార్ట్ చేద్దాం. Breathe in. Om. Breathe in. చక్కగా బ్రీతులేస్తూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీతులేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీతులేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీతులేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీతులేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీతులేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి తలని కుడి షోల్డర్ మీద బెండ్ చేయండి, రైట్ షోల్డర్ మీద. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీతులేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీతులేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీతులేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీతులేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీతులేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీతులేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీతులేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీతులేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీతులేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీతులేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీతులేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాసతో గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా స్లోగా చేయండి. అప్పు డౌను లెఫ్ట్ రైటు అనుకుంటూ జాగ్రత్తగా చేయండి. మెడ భాగం బాగా స్ట్రెచ్ చేయాలి. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. మనం 3 టైమ్స్ చేస్తున్నాం, వారు ఎక్కువ సమయం చేసుకోవచ్చు. అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఆపోజిట్ కూడా చేయండి. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజ్ నిదానంగా చక్కగా చేయాలి. త్రీ టైమ్స్ అయిపోయిన తర్వాత 2 అరచేతులతో తలని వెనక్కి ప్రెస్ చేయండి. తల వెనక్కి వెళ్ళకూడదు, అలాగే ముందుకు రాకూడదు. బాగా ప్రెస్ చేయండి. అలాగే వెనక నుంచి ముందుకి,
ఇప్పుడు కూడా ముందుకు రాకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. 3 టైమ్స్ చేద్దాం. మళ్ళీ ఫ్రంట్, బ్యాక్. ఇప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. ఇలా కూడా 3 టైమ్స్ చేద్దాం. ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు నిదానంగా చక్కగా సూక్ష్మయోగా చేద్దాం. జాగ్రత్తగా లేచి కూర్చోండి. స్లోగా జాగ్రత్తగా లేచి కూర్చోండి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ రైట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెగ్ వెనక్కి చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు యాంకిల్ని బటక్ స్ట్రెచ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హిప్ రొటేషన్ చేద్దాం. చక్కగా నిదానంగా హిప్ రొటేషన్ చేయండి. లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్. నిదానంగా చేయాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. 10 టైమ్స్ అయిపోతే చక్కగా పాదం పైకి లేపి లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. అప్ అండ్ డౌన్ కూడా 5 టైమ్స్. లెఫ్ట్ రైట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. చక్క పాదాన్ని లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్, అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. ఇప్పుడు చక్కగా టోస్ మీద నిలబడి నిదానంగా టోస్ మీద మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. వెరీ గుడ్. మళ్ళీ యాంకిల్ మీద లేగాలి. 1, మళ్ళీ యాంకిల్ మీద 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళిపోయి నిదానంగా నిదానంగా చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. నిదానంగా వెళ్ళాలి. బాడీ స్ట్రెచ్ చేస్తే వెళ్ళాలి. నీ బెండ్ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళాలి.
పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు నిదానంగా యాంకిల్ మీద వెనక్కి రండి. అట్లాగే సూర్య నమస్కారాలు చేద్దాం. రెడీ. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. సన్ సెల్యూట్ పొజిషన్ 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ లేసు నిదానంగా హ్యాండ్ దించేయాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళిపోండి. నడుము ముందు వేయండి. మోకాలు టైట్ చేయండి. మోచెప్పులు పైకి లాగండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3. పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక బాడీ కిందకు వచ్చేటప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయండి. బాడీకి లెగ్స్కి సాధ్యమైనంత గ్యాప్ తక్కువ ఉండేది చూడాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పుల పైకి లాగాలి. 4. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగుతే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ ముందు ఉండాలి. వెనక కాలు బాగా టైట్గా ఉండాలి. 5. పర్వతాసన్, బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 6. అలాగే ముందుకు రావాలి. శశాంకాసన్. వెయిట్ అంతా అరచేతుల మీద కాలి వేళ్ళ మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. అవకాశం ఉంటే చిన్ను నీకు టచ్ చేయండి. చిన్ మ్యాట్కి టచ్ చేయండి. 7. చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద పాదాల మీద ఉండాలి. 8. భుజంగాసనం. చక్కగా పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. చక్కగా లాగండి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9. కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పులు పైకి లాగాలి. 10. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందుకు రావాలి. చక్కగా లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగుతుంటే అంత బాగుంటుంది. బాడీ స్ట్రెచ్ చేస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీని పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. 11. పాద హస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి. బాడీ బటక్స్ దగ్గర నుంచి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 12. చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. సెకండ్ టైం చేద్దాం. 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ రిలీజ్ హ్యాండ్ దించేసేయండి. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైట్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి వెళ్ళాలి. నడు ముందు తోయాలి. మోకాలు టైట్ చేసి మోచెప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. ఇప్పుడు వరకు బ్రీత్ తీసుకున్నాం. 3. పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. అరచేతులు ఫ్రీగా దించగలిగితే
అరచేతులు మోచేతులతో లెగ్స్ పట్టుకోండి, మోకాలు టైట్ చేసి బాడీ చక్కగా స్ట్రైట్ చేసుకోండి. పాద హస్తాసనం చక్కగా చేయొచ్చు. 4 రైట్ లెగ్ బ్యాక్. రైట్ లెగ్ చక్కగా వెనక్కి వెళ్ళాలి, లెఫ్ట్ లెగ్ 90 degrees రావాలి. అరచేతుల నుంచి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉంది. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగండి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి, నడుము మీద లోడు పడకూడదు. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. అరచేతుల నుంచి హెడ్ రేజ్ చేయండి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. కొత్తగా చేసేవాళ్ళు చక్కగా చేతులతో మ్యాట్ పట్టుకుంటే తల ఫ్రీగా దించవచ్చు భయం లేకుండా. 6 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ళ మీద ఉంది. బ్రీతులేస్తూ మోకాలు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు గ్యాప్ లేకుండా చూడాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 7 అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ళ మీద ఉంది. హ్యాండ్ వెయిట్ లేని వాళ్ళు పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాలు దించి నడుము లేపండి. 8 భుజంగాసన్. చక్కగా పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ ముందుకు లాగాలి. నడుము భాగం చక్కగా హ్యాండ్ దగ్గరికి వచ్చేయాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. హ్యాండ్స్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. రైట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందుకు రావాలి. రైట్ లెగ్ చక్కగా 90 degrees వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్, బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక మోకాలు టైట్ చేయాలి. 11 పాద హస్తాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీ. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయండి. అరచేతులు ఫ్రీగా దించగలిగితే అరచేతులు, మోచేతులతో లెగ్స్ పట్టుకోవచ్చు. మోకాళ్ళు కొద్దిగా బెండ్ చేసి సాధ్యమైనంత వరకు లెగ్స్కి, బాడీకి గ్యాప్ లేకుండా చూసుకోండి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వేసేయండి. తీసుకోవాలి. బ్రీత్ వేస్తూ నిదానంగా హ్యాండ్ దించేసేయండి. ఆటోమేటిక్గా పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఛాతీ రేజ్ చేయాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంది. మోకాళ్ళు టైట్ చేసి మోచెప్పులు పైకి లాగాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. అరచేతులు పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేసి లెఫ్ట్కి రైట్కి అనుకోండి. తిరియక్ తాడాసన్. పాదాల దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉండాలి. అక్కడి నుంచి బాడీ పక్క వెళ్ళాలి. 3 హస్త ఉత్తానాసనం. అలాగే హ్యాండ్స్, బాడీ కలిపి వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము ముందు తోయాలి. మోకాలు టైట్ చేయాలి. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. హ్యాండ్స్, బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీ పైకి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పుల పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ లేకుండా చూసుకోండి. 5 ఉత్కటాసన్. చక్క కూర్చోండి. పాదాలు పక్క జరిపితే చక్క కూర్చోవచ్చు. మోచేలతో మోకాలు తోసి నమస్కార ముద్ర పెట్టుకోండి. స్లోగా టోస్ మీద లెగండి. వెరీ గుడ్. ఇలా ఉండటం వల్ల చక్కగా పీసీఓడి ప్రాబ్లం వల్ల కూడా బాగా ఉపయోగపడుద్ది. అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేయండి. జంప్ చేస్తే వెనక్కి వెళ్ళాలి. ఇలా జంప్ చేస్తే వెనక్కి వెళ్తే మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి.
మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయకూడదు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. బాగా టైర్డ్ అయినప్పుడు కానీ, ఎక్కువ పని చేసినప్పుడు కానీ, బాగా ఎక్కువ గేమ్స్ ఆడి అలసిపోయినప్పుడు కానీ ఈ విధంగా కొద్దిసేపు ఉంటే మన అలసట మొత్తం తగ్గి ఫుల్ ఎనర్జీ వస్తుంది మళ్ళీ మనకి. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. వెనక మోకాలు బెండ్ చేయకూడదు. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు చక్కగా పాదం పక్కనే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. ముందు నుంచి వస్తే బాడీ సింగిల్ లెగ్లా కనబడుద్ది. బ్రీత్ వేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగరిస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. నిదానంగా దిగండి. 10 అగైన్ పర్వతాసన్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయండి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 11 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. చేతుల మీద కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పుడు దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ పూర్తిగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. నడుము మాత్రం లేపకూడదు. 12 చతురంగ దండాసన్. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద కాలి వేళ్ల మీద ఉంది. హ్యాండ్ పవర్ లేని వాళ్ళు పాదాల పై భాగం చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ బాగా లాగాలి. అవకాశం ఉంటే నడుము దించుతా ట్రై చేయాలి. భుజంగం అంటే తాస్పాం, మన శరీరం పడగ విప్పిన తాస్పాం అలా ఉంటుంది. రైట్కి వెనక పాదాలు చూస్తూ చేయాలి. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తారు. వెరీ గుడ్. చక్కగా పాదాలు పూర్తిగా మ్యాట్ వైపు ప్రెస్ చేయండి. కావాలంటే పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. కావాలంటే ముందు జరుపుకోవచ్చు. ఈ పొజిషన్లో మోకాలు టైట్ చేసి మోచెప్పుల పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీదే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి చక్కగా ఉండాలి. రిలీజ్. నిదానంగా దిగండి. 18 ఉత్కటాసన్. చక్కగా పాదాలు దూరంగా పెట్టి కూర్చోవచ్చు. పాదాలు పక్క జరిపి కూర్చోండి. పాదాలు పక్క జరిపి కూర్చోవాలి. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి గెడ్డం టచ్ అవుతుంది. పీషో చక్క చాలా బాగా చేస్తాం చూడండి. పాదాలు లేపకుండా మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. నిదానంగా అలాగే వెనక్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఈ ఆసనం చేయడం వల్ల పాద హస్తాసనం పశ్చిమోత్తాసనం కూడా చక్కగా చేయగలుగుతాం. అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయండి. నడుము పైకి లేపండి. పాదాల తగ్గించి నడుము దాకా బాడీ పైకి లాగాం. బటక్స్ తగ్గించి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూసుకోండి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ 20 స్టెప్స్ ఒకటి చేద్దాం. ముందుకు రండి. చక్కగా మ్యాట్ ముందుకు వచ్చేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వేస్తూ హ్యాండ్ దించేసేయండి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేట్ చేయండి. పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకుని ఎవరో లాగినట్టు లాక్కోవాలి. నిదానంగా లెఫ్ట్కి రైట్కి అనుకోండి. తిరియక్ తాడాసన్. 3 హస్త ఉత్తానాసనం. అలాగే హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము ముందు తోయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచెప్పులు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి.
బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 5 ఉత్కటాసన్. మోచేతితో మోకాళ్ళు తోస్తూ నమస్కారం ముద్ర పెట్టుకోండి. బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి. టోస్ మీద లేకండి జాగ్రత్తగా. కొద్దిసేపు అలాగే ఉండి అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేయండి. జంప్ చేస్తే వెనక్కి వెళ్ళాలి. ఇలా వెళ్ళటం వల్ల పెద్ద వయసు వచ్చిన యాక్టివ్గా ఉంటాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ 90 degrees వచ్చేదాకా వెనకాల అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. బ్రీత్ వదిలేసి స్లోగా దిగండి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 10 అగైన్ పర్వతాసనం. ఈ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 సార్లు చేస్తాం. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. చూడండి, పీష చక్కగా పర్వతం షేప్లో వచ్చింది. బాడీ అలా రావాలి. 11 శశాంకాసన్. అలాగే ముందుకు రావాలి. ఇప్పుడు దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడువెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు గ్యాప్ ఉండకూడదు. నడుము దగ్గర నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ స్ట్రెచ్ చేయాలి. భుజాల నుంచి అరచేల దాకా సాగదీయాలి. పొట్ట, ఛాతీ, టైస్కి అసలు గ్యాప్ లేకుండా ఉండాలి. 12 చతురంగ దండాసన్. అలాగే ముందుకు రండి. హ్యాండ్ పవర్ తక్కువగా ఉన్నవాళ్ళు అష్టాంగ యోగా చేయొచ్చు. తల, పాదాలు, మోకాళ్ళు, గెడ్డం నుంచి నడుము లేపచ్చు. 13 భుజంగాసన్. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడుము ముందుకు లాగండి. ఎల్ షేప్ రావాలి. బాడీ బాగా లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ 90 degrees వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. ఈ వీరభద్రాసనం పర్ఫెక్ట్గా చేస్తే పొట్ట దగ్గర, నడుం దగ్గర, బటక్స్ దగ్గర ఉన్నటువంటి అదనపు ఫ్యాట్ అంతా కరిగి శరీరం నాజూగ్గా తయారవుద్ది. బ్రీత్ లేస్తూ నిదానంగా దించండి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. 18 ఉత్కటాసన్. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిపితే ఈజీ కూర్చోవచ్చు. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాద హస్తాసనం, పశ్చిమోత్తాసనం చక్కగా వస్తుంది. చక్కగా పీచు చూడండి మంచిగా వస్తుంది. గెడ్డం కూడా టచ్ అయిపోతుంది అమ్మాయికి. ఇప్పుడు జాగ్రత్తగా వెనక్కి వెళ్ళిపోండి. అరచేతులు చక్కగా పాదాల దగ్గర వచ్చాక అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీ. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. అరచేతులు ఫ్రీగా దించగలిగే వాళ్ళు అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. లైట్గా మోకాళ్ళు బెండ్ చేసి టైట్ చేయండి. పాద హస్తాసనం చక్కగా వస్తుంది. నిలబడి చేస్తే పాద హస్తాసనం, ఇదే కూర్చుని చేస్తే పశ్చిమోత్తాసనం, పడుకుని చేస్తే హలాసనం. చక్కటి అద్భుతమైన ఆసన సరళి. 20 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఈరోజు థర్స్డే స్టాండింగ్ చేద్దాం. ముందుగా వీరభద్రాసనం చేద్దాం. 1 లెఫ్ట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. లెఫ్ట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. 2 హ్యాండ్స్ పైకి, బాడీ కిందకి. వెనక పాదం అడ్డంగా ఉండాలి. ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 degrees ఉండాలి. చేతులు చెవులు పక్కన సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర.
నడుం కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. 5 నిదానంగా పైకి లేగండి, హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. రెడీ. ఇప్పుడు సెకండ్ టైం చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి, శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 1 రైట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. మోకాలు బెండ్ చేయకూడదు, ఏ మోకాలు బెండ్ చేయకూడదు. 2 హ్యాండ్స్ పైకి, బాడీ కిందకి. వెనక పాదం అడ్డంగా ఉండాలి, ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ ఉండాలి. ఇదే వీరభద్రాసనం. ఇక్కడ బ్రీత్ తీసుకుంటాం. 4 బ్రీత్ అవుట్. 5 బాడీ పైకి, హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్, ముందు కాలు వెనక్కి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి, శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 1 లెఫ్ట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. 2 హ్యాండ్స్ ముందుకి. 3 నిదానంగా ఫ్రంట్ లెగ్ మీద లెగాలి. మోకాలు టైట్ చేస్తే ఆసనం వచ్చేసినట్టే. వెరీ గుడ్ అమ్మా. ముందు హ్యాండ్స్, వెనక లెగ్ స్ట్రైట్గా ఉండాలి, బాడీ టీ ఆకారంలో ఉంటుంది. 4 నిదానంగా దిగిపోండి. 5 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండాలి, శ్వాస తీసుకుంటూ వెళ్తుండాలి. 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రైట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. 2 హ్యాండ్స్ ముందుకి. ఇక్కడ జాగ్రత్తగా 3 బ్రీత్ తీసుకుంటూ లేగండి. ఫ్రంట్ లెగ్ టైట్ చేస్తే ఆసనం వచ్చింది. వెరీ గుడ్, బాగా చేస్తానమ్మా. వెనక కాలు, ముందు చేతులు సమానంగా ఉన్నాయి, టీ ఆకారంలో ఉంది. 4 నిదానంగా వెనక కాలు దించేసేయండి. 5 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు వీరభద్రాసనం థర్డ్ పొజిషన్ చేద్దాం. 1 లెఫ్ట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. 2 హ్యాండ్స్ ముందుకి. 3 పూర్తిగా పడుకోవాలి, ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ రావాలి, వెనక కాలు అడ్డంగా ఉండాలి, బాడీ పూర్తిగా పడుకోవాలి. హ్యాండ్స్, హెడ్ లైట్గా లేపాలి, బాడీ ఫ్రంట్ లెగ్ మీద బాగా ప్రెస్ చేయాలి, బాగా ప్రెస్ చేయాలి. చేతులు తల కొద్దిగా పైకి లేగాలి, బాగా బాడీ లెగ్ మీద ప్రెస్ చేయాలి. అప్, అలాగే పైకి లేగాలి, మోకాలు బెండ్ చేయకూడదు. 5 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. రెడీ. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఆపోజిట్ లెగ్ చేద్దాం. 1 రైట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. 2 హ్యాండ్స్ ముందుకి. 3 పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద పడుకోవాలి, ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక కాలు అడ్జస్ట్ చేయాలి. నడుము లేపకూడదు, దించకూడదు, చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుని ఉండాలి. పొట్ట దగ్గర, నడుము దగ్గర విపరీతమైన పెయిన్ వస్తుంది ఉంటుంది. బాణ పొట్ట ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అప్, నిదానంగా లెగాలి. 5 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చంద్రాసనం చేద్దాం. లెగ్స్ మధ్యలో 3 ఫీట్ గ్యాప్ తీసుకోండి. కొద్ది గ్యాప్ తీసుకుని పాదం పక్క తిప్పండి. ఏ పాదం పక్క తిప్పితే ఆ హ్యాండ్ దించేయాలి, ఆ హ్యాండ్ కింద పెట్టుకోవాలి. ఆపోజిట్ హ్యాండ్ నడుము మీద ఉండాలి, ఆపోజిట్ హ్యాండ్ నడుము మీద ఉండాలి. ఈ బెండ్ చేసిన మోకాలు నిదానంగా టైట్ చేస్తూ బాడీ పైకి లేపండి. అప్, లెగాలి. బెండ్ చేసిన మోకాలు టైట్ చేస్తే ఆసనం వచ్చేసినట్టే. కింద ఉన్న అరచేతిని ఫింగర్ టిప్స్ మీద లేపండి, కింద ఉన్న అరచేతిని ఫింగర్ టిప్స్ మీద లేపండి. బాడీ పక్క తిప్పాలి. వెరీ గుడ్. మోకాలు టైట్ చేయాలి, బాడీ అంతా, వెయిట్ అంతా సింగిల్ లెగ్ మీదే ఉంది. చంద్రాసనం. రిలీజ్. నిదానంగా రిలీజ్ చేసుకోండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి, శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఆపోజిట్ లెగ్ చేద్దాం. పాదం పక్క తిప్పండి, లైట్గా మోకాలు బెండ్ చేసి అరచేయి దించేసేయండి. ఈ కింద ఉన్న అరచెయ్య, నడుము మీద ఉన్న అరచెయ్య ఆసనం అయిపోయేదాకా అలాగే ఉంటుంది. బ్రీత్ తీసుకుని లేపండి, బాడీ లెగాలి. మోకాలు టైట్ చేస్తే ఆసనం వచ్చేసినట్టే. వెరీ గుడ్. వెనకాలు బాగా పీషలాగా బాగా లేపాలి. కింద చేయిని ఫింగర్ టిప్స్ మీద ఉంచుకోవచ్చు. ఇంకా నమ్మకుంటే బాడీ పక్క తిప్పండి. చంద్రాసనం. సింగిల్ లెగ్ మీద ఉంది బాడీ అంతా.
అవకాశం ఉన్నవాళ్ళు మోకాలు టైట్ చేసి మోచె పైకి లాగండి. వెరీ గుడ్. రిలీజ్, రిలాక్స్. చక్క శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. పార్శ్వ ఉత్తానాసనం. చక్క శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. చేతులు వెనక నమస్కారం ముద్ర పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ బాడీ వెనక్కి తీసుకెళ్ళాలి. బ్రీత్ తీసుకుంటూ బాడీ వెనక్కి వెళ్ళాలి. బ్రీత్ వేస్తూ ఫార్వర్డ్ బెండ్. బ్రీత్ వేస్తూ ఫార్వర్డ్ బెండ్. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. నడుము తగ్గించి గడ్డం దాకా బాడీ పూర్తిగా లెగ్ మీదే ఉండాలి. తల కొద్దిగా పైకెత్తి గడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేస్తుంది. ఏ మోకాలు బెండ్ చేయొద్దు, ఏ మోకాలు బెండ్ చేయకూడదు. అవకాశం ఉంటే మోచెప్పులు పైకి లాగొచ్చు. అలాగే లెగాలి. ఇప్పుడు బాడీ టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. తల ఒకటే కాదు, బాడీ కూడా వెళ్ళాలి. బ్రీత్ వేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. గడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేస్తుంది. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. లెగ్స్ మధ్యలో మీ కన్వెంట్గా పెట్టుకోండి గ్యాప్. లెగ్స్ మధ్యలో మీ కన్వెంట్గా గ్యాప్ పెట్టుకోండి. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. అప్, నిదానంగా లెగండి. ఇప్పుడు చేతులు ఇలా లాక్ చేసుకోండి. బాడీ టర్న్ చేయండి. రెడీ. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. బ్రీత్ వేస్తూ ఫార్వర్డ్ బెండ్. పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద బాడీ ప్రెస్ చేయాలి. గడ్డం మోకాలు దాటి ముందుకు రావాలి. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. అవకాశం ఉంటే ఎటువైపు బెండ్ చేసామో ఆ మోకాలు టైట్ చేసి మోచె పైకి లాగండి. అప్, నిదానంగా లాగండి. బాడీ టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ వెనక్కి రండి. బ్రీత్ వేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. బాడీ చక్కగా గడ్డం మోకాలు దాటి ముందుకు వస్తుంది. ఏ మోకాలు బెండ్ చేయకూడదు, ఏ మోకాలు బెండ్ చేయకూడదు. తల కొద్దిగా పైకి లేపాలి. చక్కటి ఆసనం. కాఫ్ మజిలు, టైసు, నీసు, పాదాలు అన్నీ కూడా బలంగా తయారవుతాయి. అప్, నిదానంగా లెగండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు విస్తృత పాద హస్తాసనం చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నిదానంగా బ్రీత్ వేస్తూ దిగండి. ఫింగర్ టిప్స్ మీద ఆపాలి. బాడీ ఫింగర్ టిప్స్ మీద ఆపాలి. ఆసనం అయినా కూడా ఇలా ఉండాలి. ముందు భుజాలు, వెనక నడుము ఒకేలాగా ఉండాలి. కొద్దిసేపు అలా ఉన్నాక నిదానంగా అరచేతులు, మోచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి తలదించండి. బాడీని రెండు కాళ్ళ మధ్యలోకి తీసుకెళ్తా ట్రై చేయండి. పాదాలు, ఎల్బో, తల మూడు ఒకేలాగా ఉంటాకి ట్రై చేయండి. వీపు బాగా సాగాలి. చాలా చక్కటి ఆసనం ఇది. హై బీపీ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. సర్వాంగాసనం, శీర్షాసనంలో వచ్చే బెనిఫిట్లన్నీ ఇక్కడ వస్తాయి. అవకాశం ఉన్నవాళ్ళు ఎక్కువసేపు ఉంటాకి ట్రై చేయాలి. నిదానంగా ఫింగర్ టిప్స్ మీద లేపి ఆపండి. ఫింగర్ టిప్స్ మీద లేగాలి. ఎందుకంటే బ్లడ్ అంతా తలలో కూర్చుంటుంది. ఒక్కసారి పైకి లెక్కకూడదు. పీషలాగా నడుము, భుజాలు ఒకటే హైట్లో ఉన్నాయి. మోకాలు టైట్ చేసి మోచెప్పు పైకి లాగాలి. తల పైకి అవుతుంది. ఇప్పుడు నిదానంగా జాగ్రత్తగా లేగండి. మీకు కన్వీనియంట్గా లేగాలి. ఎందుకంటే బ్లడ్ అంతా తలలో కూర్చుంటుంది. జాగ్రత్త లేచి రిలాక్స్. ఇంకా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం చేద్దాం ఈరోజుకి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. వృక్షాసనం. లెఫ్ట్ లెగ్ మీ ఇష్టం. లెఫ్ట్ లెగ్ అని రైట్ లెగ్ అని. వెరీ గుడ్. పాదం చక్కగా మోకాలు దాటి రావాలి. చేతులు పైకి తీసుకెళ్ళిపోండి. అరచేతులు నమస్కార ముద్ర పెట్టండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. మన చేతిలో పంచభూతాలు ఉంటాయి. అందుకనే 5 వేళ్ళు కలిపి ఉంచండి. అగ్ని, వాయువు, ఆకాశం, భూమి,
జలం. ఇవన్నీ టచ్ అవ్వడం వల్ల, రెండు చేతులు కలపడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. చిన్నపిల్లలు హైట్ అవుతారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి. నిదానంగా దించేసేయండి. రెడీ. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. కాస్త బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి, శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రెడీ. ఇప్పుడు చేతులు పైకి తీసుకెళ్ళిపోండి. చాలా అద్భుతమైన ఆసనం. మన పూర్వీకులు కొన్ని సంవత్సరాల పాటు ఇలా ఒంటి కాలుపై తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. వారు మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా లెఫ్ట్ లెగ్ మీద 2 minutes, రైట్ లెగ్ మీద 2 minutes ఉంటే ఫెరాలసిస్, స్ట్రోక్, హార్ట్ అటాక్ రాదు. నిదానంగా హ్యాండ్ దించి లెగ్ దించేసేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. కూర్చోండి చక్కగా. దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. నిన్న పడుకుని స్ట్రెచ్చింగ్ చేసాం, ఈరోజు కూర్చుని స్ట్రెచ్చింగ్ చేద్దాం. చక్కగా వజ్రాసనంలో కూర్చుని హ్యాండ్స్, బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, బాడీ సాగదీస్తూ దిగాలి, చక్కగా దిగాలి. వెరీ గుడ్. నడుము భాగం లేపకుండా వీపు సాగదీస్తూ తలదించి గెడ్డని టచ్ చేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూసుకోండి. అప్, నిదానంగా లేగాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. అప్, బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి. స్లోగా రైట్ సైడ్, నిదానంగా రైట్ సైడ్ బాడీ బెండ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది, రైట్ సైడ్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంటుంది. అప్, బాడీ స్ట్రైట్ చేయాలి, ఛాతీ రేజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నిదానంగా ఎడమ వైపు, ముందుకి వెనక్కి కాకుండా బాడీ పక్కకు రావాలి. అప్, మళ్ళీ బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. అప్, బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేసుకోండి. స్లోగా లెఫ్ట్ సైడ్ బాడీ బెండ్ చేయండి. అప్, బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి. రైట్ సైడ్ బెండ్ చేయండి. అప్, బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. అప్, చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ చక్కగా దిగాలి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి, రైట్ హ్యాండ్ రైట్కి. వీపు సాగాలి, తలదించి గెడ్డను టచ్ చేయండి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. అప్, బ్రీత్ తీసుకుంటూ లెగాలి. అరచేతులు ఓపెన్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి, కొద్దిగా చాలు. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి, రైట్ హ్యాండ్ రైట్కి స్ట్రెచ్ చేయాలి. అప్, మళ్ళీ అరచేతులు మామూలుగా పెట్టేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఛాతీ రేజ్ చేయాలి. స్లోగా రైట్ సైడ్ బెండ్ చేయండి. ముందుకి వెనక్కి రాకుండా పక్కకి బెండ్ చేయాలి. అప్, బాడీ స్ట్రైట్ చేసి ఛాతీ రేజ్ చేసి లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. అప్, అరచేతులు ఓపెన్ చేసి బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. అప్, అరచేతులు మామూలుగా పెట్టేసుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఛాతీ రేజ్ చేయాలి. స్లోగా పక్కకు బెండ్ చేయండి రైట్ సైడ్. అప్, బాడీ స్ట్రైట్ చేయండి, ఆపోజిట్ సైడ్ బెండ్ చేయండి. అప్, బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి, రైట్ హ్యాండ్ రైట్కి లాగాలి. నడుము లేపద్దు, వీపు సాగాలి. తలదించి గెడ్డను టచ్ చేయండి. అప్, నిదానంగా లెగండి. చేతులు లాక్ చేసి తలనికి పెట్టుకోవాలి.
తలకి చేతులకి పెద్దగా వెయిట్ గ్యాప్ ఉండాలి. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. వీపు సాగదీస్తూ దిగాలి. అప్ నిదానంగా లేకండి. చక్క బాడీ స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. అప్ మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రైజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. ముందుకు వెనక్కి కాకుండా బాడీ పక్కకు బెండ్ చేయాలి. వెరీ గుడ్. అప్ మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రైజ్ చేయండి. రైట్ సైడ్ బెండ్ చేయండి. అప్ బాడీ స్ట్రైట్ చేయండి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. అప్ బాడీ స్ట్రైట్ చేయండి. లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. ముందుకు వెనక్కి వెళ్ళకుండా పక్కకు బెండ్ చేయాలి. అప్ మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. రైట్ సైడ్ బెండ్ చేయండి. అప్ బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. నడువు లేపద్దు, సాధ్యమైనంత నడువు లేపద్దు. వీపు సాగదీస్తూ దిగాలి. గెడ్డం టచ్ చేస్తా ట్రై చేయండి. అప్ నిదానంగా లేకండి. ఈ ఆసనం ఈ సిట్టింగ్లో స్ట్రెచ్చింగ్ చేయటం వల్ల రేపు చేసే సిట్టింగ్ పొజిషన్లో మనకి వెన్నుపో స్పైనల్ కార్డ్ ఆరోగ్యంగా తయారవుద్ది. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. చక్క దిగాలి. నడువు నుంచి అరచేతుల దాకా బాడీ లాగాలి. చక్క లాగాలి. వీపు సాగాలి. గెడ్డం టచ్ చేస్తా ట్రై చేయండి. బ్రీత్ తీసుకుంటూ లెగండి. ఇక్కడ మళ్ళీ బ్రీత్ తీసుకుని స్లోగా వెనక్కి వెళ్ళండి. కొద్దిగా చాలు, ఎక్కువ వద్దు. అప్ 5 వేళ్ళు కల్పించుకోండి, బాగుంటుంది. స్లోగా లెఫ్ట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది. రైట్ సైడ్ విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. అప్ మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. స్లోగా రైట్ సైడ్ బెండ్ చేయండి. ముందుకి వెనక్కి కాకుండా పక్కకి బెండ్ చేయాలి. అప్ బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. కొద్దిగా చాలా ఎక్కువ అక్కర్లా. అప్ మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయాలి. ఛాతీ రైజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. అప్ బాడీ స్ట్రైట్ చేయాలి. రైట్ సైడ్ బెండ్ చేయండి. అప్ బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఈ సిట్టింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం రేపు ఎల్లుండి చేసే సిట్టింగ్ పొజిషన్లో ఆసనాలు బాగా ఉపయోగపడుతుంది. మన స్పైనల్ కార్డు కూడా ఆరోగ్యంగా తయారవుద్ది. అప్ నిదానంగా లేకండి. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. బ్రీత్ తీసుకుని వెనక్కి. అప్ బాడీ స్ట్రైట్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ ముందుకి వెనక్కి కాకుండా పక్కకు బెండ్ చేయాలి. అప్ మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయాలి. ఛాతీ రైజ్ చేయాలి. రైట్ సైడ్ బెండ్ చేయండి. అప్ బాడీ స్ట్రైట్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. అప్ బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రైజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది. రైట్ సైడ్ మనకి విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. అప్ బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రైజ్ చేయండి. రైట్ సైడ్ బెండ్ చేయండి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. అప్ బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్. లాస్ట్ అండ్ ఫైనల్. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. బాడీ పూర్తిగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. అప్ నిదానంగా లెగండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. ఏ ఆసనంలో కూర్చున్న పర్లా తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. చక్క చేయండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. రెడీ. భస్త్రిక చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి.
బ్రీత్ వదిలేస్తూ కిందకి ఫోర్స్గా లాగాలి, గాలిని ఫోర్స్గా లాగాలి. ఫేస్ చక్కగా ఉండాలి, 2 ముక్కుల ద్వారా గాలి ఫోర్స్గా లాగాలి. 10 టైమ్స్ చాలు, 10 టైమ్స్ చాలు, ఎక్కువ అక్కర్లా. రెడీ. ఇప్పుడు కపాలభాతి చేద్దాం. చక్కగా చేతులు బాడీ పక్కన పెట్టుకోండి. బాడీ పక్కన పెట్టుకుంటే పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది, ఛాతీ రైజ్ చేస్తాం. కపాలభాతి చేస్తుండండి. చక్కగా చేస్తుండాలి. పొట్టని లోపల కొట్టాలి. కొత్తగా చేసేవాళ్ళు కళ్ళు తెరిచేయండి, పాత వాళ్ళు కళ్ళు మూసేసుకోవచ్చు. పాత వాళ్ళు కళ్ళు మూసేసుకుంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీద ఉండటం వల్ల చక్కగా ఇంకా ఎక్కువ ఉపయోగాలు వస్తాయి మనకి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. ఒక్కసారి బాగా బ్రీత్ తీసుకుని లాక్ చేయండి. గడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. ఇలా చేయటం వల్ల, ఈ కుంభకం చేయటం వల్ల మన స్టామినా పెరుగుద్ది, తొందరగా అలసిపోం. ఎక్కువసేపు పని చేసినా, గేమ్స్ ఆడినా, రన్నింగ్ చేసినా అలసట రాదు. మీకు రొప్పు వచ్చేదాకా ఉండండి. ఇంకా ఉండలేనప్పుడు నిదానంగా 2 ముక్కుల ద్వారా గాలి వదిలేసేయండి. కుంభకం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ కపాలభాతి చేద్దాం. కుంభకంలో ఉన్న వాళ్ళు ఉండండి. కుంభకం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ కపాలభాతి. గాలి వదలటమే. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఛాతీ రేస్ చేసి ఉంచాలి. మనం గాలి వదులుతున్నాం, మనం ఏం చేయట్లా. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టాలి, గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టాలి. చక్కటి ప్రాణాయామం. ముందు చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. 3 సెట్లు 3, 5, 15 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. చేయాలి చక్కటి ప్రాణాయామం. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. గాలి తీసుకుంటం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రిలీజ్, రిలాక్స్. చేతులు చక్కగా స్ట్రెచ్ చేసి స్ట్రైన్ నుంచి నిదానంగా వదిలేసి చేతులు పెయిన్గా ఉంటే తగ్గిపోద్ది. ఇప్పుడు ఆది ముద్ర, 2 కలిపితే బ్రహ్మముద్ర. ఇలా తిప్పి నాభిదిరి పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఎల్బో ముందుకు రావాలి. ఫాస్ట్గా ఇన్హేల్, ఎక్సెల్. బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. మ్యాక్సిమం తీసుకోవాలి, మ్యాక్సిమం వదలాలి. మన ఫోర్స్ అంతా హ్యాండ్స్ మీద ఉండాలి. బాడీ ఎక్కువ కదలకుండా లంగ్స్ మీద గట్టిగా పడాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు అరచేతులతో భుజాలు పట్టుకోండి. మోచేతులతో తలంతో వేయండి. తల ముందుకు రాకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ కపాలభాతి చేయండి. అప్పర్ పార్ట్స్కి బాడీ చక్కగా, బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి, వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. సాధ్యం వరకు బాడీ స్ట్రైట్గా ఉంటాక ట్రై చేయండి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల లాగాలి. మన తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుద్ది. చేయాలి. ఈ 3 సెట్లు 3, 5, 15 నిమిషాలు చేయాలి మనం. కాకపోతే ఓన్లీ సండే, రేపు ఒక్కరోజు చేస్తాం. మిగతా రోజుల్లో 1 మినిట్ 1.5 మినిట్ కానీ ఎక్కువ చేయట్లా. చేస్తుండాలి. రిలీజ్, రిలాక్స్. 5 నిమిషాలు చేయాలి. ఒక 1 మినిట్ చేసి ఆపేసాం. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. నియంత్రణ ప్రాణాయామం. బ్రీత్ తీసుకోండి కానీ గాలి వదలొద్దు. మళ్ళీ తీసుకోండి, మళ్ళీ వదలొద్దు. మళ్ళీ తీసుకోండి, మళ్ళీ వదలొద్దు. అలా 3, 4, 5, 6 తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు వదిలేయండి. తీసుకున్నప్పుడు వదలొద్దు, వదిలినప్పుడు తీసుకోకూడదు.
ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్కగా చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మనం 2 టైమ్సా 3 టైమ్సా 4 టైమ్సా 5 టైమ్సా 6 టైమ్స్ అనేది మన కెపాసిటీ ప్రకారం తీసుకుంటాం. అలా ఎన్ని స్టెప్స్ తీసుకున్నా 5 సెట్లు మాత్రం కంపల్సరీ చేయాలి. దీని పేరు నియంత్రణ ప్రాణాయామం. అంటే మనం తీసుకునే శ్వాసని నియంత్రిస్తూ చక్కగా తీసుకుంటున్నాం. 5 టైమ్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేయండి. 5 టైమ్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేయండి. ఫైవ్ టైమ్స్ అయిన వాళ్ళు ఉజ్జయిని ప్రాణం చేయండి. చక్కగా మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. ధ్యాన ముద్ర, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ప్రాణముద్ర. ఇది చక్కగా ప్రాణముద్ర పెట్టింది పీయూష. ఇది దీనివల్ల షుగర్ పేషెంట్కి బెనిఫిట్ వస్తుంది, హార్ట్ పేషెంట్కి కూడా బెనిఫిట్ వస్తుంది. ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది, బెనిఫిట్లు బాగుంటాయి. ముద్ర మీ ఇష్టం. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. చక్కగా చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకున్నా కొద్దిసేపు ఆపాలి. ఆపి ఎప్పుడు రైట్ సైడ్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ వదలాలి. చక్కటి ప్రాణాయామం. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు కంపల్సరీ ప్రాణాయామం చేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కంపల్సరీ మీకు డోస్ తగ్గిస్తారు. అంత చక్కటి అద్భుతమైన ప్రాణాయామం. ఈ ప్రాణాయామం కూడా 5 టైమ్స్ చేద్దాం. ఫైవ్ టైమ్స్ చేయండి. ఫైవ్ టైమ్స్ అయిన తర్వాత బ్రాహ్మరి చేద్దాం. 5 టైమ్స్ అయిన తర్వాత బ్రాహ్మరిలో షణ్ముఖ ముద్ర పెట్టుకోండి. పెట్టుకోలేని వాళ్ళు బొటనవేలుతో చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. బొటనవేలుతో చెవులు క్లోజ్ చేసుకుంటే బయట శబ్దం వినపడదు, కళ్ళు మూసుకుంటే కనపడదు. మనం చెవులు కళ్ళు మూసుకుంటాం కాబట్టి మనకి బయట ఏమీ కనపడదు, వినపడదు. శ్వాస శబ్దం ఒకటే సముద్ర ఘోషలాగా వస్తూ ఉంటుంది. చెవులు కళ్ళు మూసుకున్నాక 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని తేనెటీగ 9 జంకార్లాగా బ్రీత్ అలాగే 5 సార్లు చేయాలి. బాగా బ్రీత్ తీసుకోవాలి. చక్కగా తేనెటీగ దాకా చేస్తుండాలి. ఎటువంటి తలనొప్పి తగ్గిపోద్ది. మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గిపోతాయి. చాలా చక్కటి ప్రాణాయామం. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. 5 టైమ్స్ చేద్దాం. చక్కగా చేయండి. చక్కగా చేద్దాం. చక్కటి ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం. కొత్తగా చేసేవాళ్ళు 2-3 సార్లు చూడండి. కళ్ళు చెవులు మూసుకుంటే మనకేం వినపడదు, కనపడదు. ఫైవ్ టైమ్స్ అయిన వాళ్ళు కళ్ళు తెరమాకండి. 5 టైమ్స్ అయిన వాళ్ళు కళ్ళు తెరవకుండా చక్కగా
మీ ఇష్టం వచ్చిన ముద్రలో పెట్టుకోండి బాడీని. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, కళ్ళు తెరవకూడదు. బ్రీత్ తీసుకోవాలి. ఎంతసేపు తీసుకుంటే అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలి ఉంచాలి. 4 సమానంగా చేయాలి. చక్కగా చేయండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేయాలి. వేరే ఆలోచన లేకుండా శ్వాసను అబ్జర్వ్ చేస్తూ చేయండి. బ్రీత్ తీసుకోవాలి, హార్ట్ బీట్ కౌంట్ చేయాలి, వదిలేసేయాలి, హార్ట్ బీట్ కౌంట్ చేయాలి. బ్రీత్ తీసుకున్నాక మీరు 5, 10 మీకు కన్వీనెంట్గా చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేయాలి. శ్వాసని గమనిస్తూ చేయండి. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా ఈజీగా రీచ్ అవుతాం. మనకు టైం లేదు కాబట్టి ఈసారి వదిలేసాక ఆపండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. టిప్స్ టచ్ కావాలి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. ఫస్ట్ ముందుగా కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోవాలి. కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చక్కటి ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం, బేసిక్ ప్రాణాయామం అంటే ఎవరైనా చేయొచ్చు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఈ ప్రాణాయామం చేయొచ్చు. చక్కగా చేస్తుండండి. ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్లు మాత్రం చాలా బాగుంటాయి. హార్ట్ పేషెంట్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. తర్వాత పూర్తిగా ఎండింగ్ కూడా లెఫ్ట్ నోస్ నుంచి వదిలేసాక ఆపాలి. ఈసారి లెఫ్ట్ నుంచి వదిలేసాక ఆపండి. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి, ఫేస్ ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ ప్రాణాయామం 4 సెకండ్స్ తీసుకుంటాం, 16 సెకండ్స్ ఆపుతాం, 8 సెకండ్స్ వదిలేస్తాం. 1:4:2 అంటే 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి. చక్కగా చేస్తుండండి. చక్కటి ప్రాణాయామం, సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ బాగుంటాయి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేయండి. 2 ముక్కులు లాక్ చేయండి. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. వేరే ఆలోచన లేకుండా చేస్తుండాలి. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేయండి. పూర్తిగా గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నెండ చేయండి. ఇప్పుడు నిదానంగా వదిలిన వైపే తీసుకోండి. చక్కటి ప్రాణాయామం. 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం అన్నమాట. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేయండి. మళ్ళీ వదిలిన వైపే తీసుకోండి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలో
72,000 నాడులు ఉంటాయి. అవన్నీ యాక్టివ్గా తయారవుతాయి. మంచి ఆరోగ్యంగా ఉంటాం. కుడి ముక్కు ద్వారా, రైట్ నోస్ ద్వారా వదిలేయండి. రైట్ నోస్ ద్వారా వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోవాలి. వదిలిన వైపే తీసుకోవాలి. చక్కటి ప్రాణాయామం. లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేయండి. వదిలిన వైపే తీసుకోండి. లెఫ్ట్ నోస్ నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేపద్దాం. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీట్ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు స్లోగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. హార్ట్ బీట్ తెలిస్తే మనంతకి మనమే చక్కగా ప్రతిరోజు చేసుకోవచ్చు. వదిలిన వైపే తీసుకోండి. మనకు హార్ట్ బీట్ తెలుస్తుంటుంది కాబట్టి మనం ఎప్పుడు వదలాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది మనంతకు మనమే చేసుకోవచ్చు. మనం ఎవరు చెప్పక్కర్లా. చాలా అద్భుతమైన ప్రాణాయామం ఇది. నిదానంగా చేస్తూ అలవాటు చేస్తూ ఉంటే చక్కగా చేయగలుగుతాం. లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. రిలాక్స్. ఇప్పుడు ఓంకారం చేద్దాం. చక్క నమస్కారం ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రెత్ ఇన్. ఓం. బ్రెత్ ఇన్. Breathe in. Breathe in. ఈ ఓంకారాన్ని చేస్తున్నంతసేపు మన దేశంతా ఓంకార శబ్దమే ఉండాలి. శబ్దం మూలాధార చక్రం నుంచి, జనన అవయవాల నుంచి, జీర్ణాశయ నుంచి, ఛాతీ నుండి సహస్రం దాకా అంటూ చేయాలి. Breathe in. Breathe in. Last time. Breathe in. చక్క చేతులు రబ్ చేసుకోండి. అరచేతులు ఓపెన్ చేసుకోండి. కళ్ళు తెరవకుండా
ఇప్పుడు దాకా వజ్రాసనం, పద్మాసనం, సిద్ధాసనం, సుఖాసనంలో ఉన్నవాళ్ళు చక్కగా దండాసనంలోకి వచ్చి నిదానంగా లెగ్ మూమెంట్ చేసుకోండి. మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. అవన్నీ ఓపెన్ అవ్వటం వల్ల మనం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. చక్కగా ఈరోజు 80వ రోజు కంప్లీట్ చేసుకున్నాం. మనకి పీయూష సాఫ్ట్వేర్ ఇంజనీరు చక్కగా డెమో చేస్తూ మనందరితో యోగా ఆసనాలు చేసి చక్కగా మనందరం యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఉండడానికి సహకరించినందుకు మనం పీయూషకి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సెలవు. రేపు ఉదయం మళ్ళీ 5:30 కలుసుకుందాం.